తను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ ఈరోజు సింప్లీ టోన్ జీన్స్ వేసుకొని రావడం అనేది చాలా బాగుంది. వెరీ నైస్. ఇప్పటివరకు చూడలేదు ఇలాంటి చెప్పులు కూడా వేసుకొని వచ్చారు. మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి అని ఒకసారి కనుక్కుందాం అనుకుంటున్నాను. ఎవరిని అడుగుదాం ముందు? అనితతో మొదలు పెడదాం. అనిత, కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? ఎవరి మీద అనిపించింది నీకు? నువ్వు ఎక్కువగా యాక్ట్ చేసింది రాజీవ్ కనకాలతో, ఎప్పుడైనా అనిపించిందా నీకు? రాజీవ్ మీద ఇప్పుడు అనిపించలేదు. నాకు అనిపించింది కత్తెందుకో జానకి లేట్గా ఇంటికి వచ్చినప్పుడు. అందుకోలేదు కాబట్టి అలా ఉన్నాడు. బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు. గోపాలరావు అంకిల్ బాగున్నాడు కదా. ఫైనల్ గా నీ కత్తి తీసుకునే అవకాశం లేకుండా చేశాడు. చాలు కదా సుమా. మరి నీ కత్తెందుకో? నా కత్తెందుకో మూమెంట్ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు అవ్వలేదు, కానీ కొంచెం నేను డిసిప్లిన్ టైంకి రాకపోతే మాత్రం కత్తి ఏంటి ఏదో గొడ్డలు కూడా అందుకుంటావు, అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ 6ంటికి అన్నారు, 8ంటికి వచ్చారు. ఒక కత్తి అన్న ఉందా మన దగ్గర, ప్రొడక్షన్ దగ్గర? ఓ, అంటే మన ప్రోగ్రామ్ 6ంటికి కానీ 8ంటికన్నా వచ్చారనా? 500 ప్రీ రిలీజ్ ఈవెంట్లు 5ంటికి వచ్చి కూర్చుంటాను, ఎవరితో చెప్పుకోవాలి? నీ అంత కత్తి స్టామినా నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిత, థ్యాంక్ యూ. రాగమయూర్ గారు చెప్పండి, కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? సినిమాలకు వస్తా అన్నప్పుడు ఎవరు అందుకున్నారు? ఇంట్లో వాళ్ళు. ఎందుకు? సినిమాలోకి వస్తే చెడిపోతానని. మరి ఇప్పుడు ఏం జరిగింది? చెడిపోయాను. కంగ్రాచులేషన్స్. అనుకున్నదేగా జరిగింది. ఇందులో భయపడడానికి ఏముంది? భిక్షు యాదవ్ మనుషులు బలవంతులు, అది వేరే సినిమాలో డైలాగ్ కదా. ఓకే మిస్టర్ ధ్రువన్, మీరే ఈ పాట కూడా పాడారు కాబట్టి చెప్పండి, మీ కత్తెందుకో మూమెంట్ ఏంటి? ఈ ఫిలింకి సంబంధించిన ఈ ఫిల్మ్కి సంబంధించి చెప్పండి. మీకు ఎప్పుడైనా డైరెక్టర్ మీద అనిపించిందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. విజయ్ మీదనే కత్తెందుకో. వచ్చారా? ఆయన రాలేదు. బట్ యా, టూ మెనీ మూమెంట్స్. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డొమెస్టిక్ కాపీ కూడా కరెక్షన్స్ అవుతున్నాయి. సో చాలా కత్తెందుకో జానకి అయిపోయినాయి మాకు. ఓకే, గాట్ దట్. ఎస్ ప్రసాద్, తర్వాత ఇస్తాను మైక్ నీకు. ఓకే ప్రసాద్. ఇట్స్ ఓకే. విష్ణు, ఎస్ లేదు విష్ణు తీసుకొని జీవన్కి ఇవ్వండి మైక్. ఓకే జీవన్, చెప్పండి మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? చెప్పండి. ఈయన చెప్పింది ప్రాంప్ట్ చేసింది చెప్పండి. అదే గడ్డం. గడ్డపారా? వాట్? ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ బాయ్స్. ఓకే, వాట్ ఇస్ దిస్? This is an event. This is not your WhatsApp group. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ కనిపించిందేమో ఒకసారి అడుగుదాం. సార్ మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా డైరెక్టర్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ వాళ్ళు డేట్లు ఇవ్వకపోతే, టైంకి రాకపోతే, రెమ్యూనరేషన్ ఊరికే అడుగుతూ ఉంటే? అనిపించలేదండి సార్. అనిపించలేదండి. ఒక్కసారి కూడా అనిపించలేదా సార్ మీకు? వెరీ నైస్ ప్రొడ్యూసర్ సార్. మీరు చాలా సినిమాలు చేయాలి, నేను వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎమోషనల్ మూమెంట్. సార్ మీరు? నా థర్డ్ సినిమాకి మీరే ఇప్పటివరకు ఆల్ 3 మూవీస్. హ్యాట్రిక్ సార్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఒక్క రీజన్ చాలు. అంటే దర్శి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. అది దర్శి నాకు సెకండ్ మూవీ ఇది. దర్శితో సెకండ్ మూవీ. వావ్. yes అయినానా. అవును ఫస్ట్. సో మీకు కత్తెందుకో జానకి మూమెంట్ ఏమైనా ఉందా? ఇప్పటివరకు అయితే సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు ఒక్కసారి కూడా. సార్ గుండెల మీద చేసుకొని చెప్తాను, నిజంగా యు ఆర్ అ డాక్టర్. ఎస్, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద హార్ట్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వచ్చారు? బన్నీ గారు వచ్చారు, కాసర్ల శ్యామ్ గారు వచ్చారు. దర్శిని ఒక సీరియస్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను. దర్శి, రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్. ఇప్పటి వరకు ఫన్ జరిగింది చాలు. వన్ సీరియస్ క్వశ్చన్. ఓకే, ఆర్ యూ రెడీ? ఇట్స్ అ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. 4 గ్లాసుల రైస్కి ఎన్ని గ్లాసుల వాటర్ పడుతుంది? కొత్త బియ్యమా పాత బియ్యమా, బాస్మతియా లేకపోతే? కొత్త బియ్యం. కొత్త బియ్యం. ఎస్. అది బ్రౌనా బ్లాకా? బ్రౌన్ రైసా వైట్ రైస్? వైట్ రైస్. వైట్ రైస్. సోనా మసూరియా లేకపోతే తెలంగాణ రైస్? సోనా మసూరి. సోనా మసూరి. సోనా మసూరి అంటే 4 గ్లాసులకి మనము 6-6.5 గ్లాసులు దాకా. 7 అయితే బెస్ట్, కొంచెం బాగా ఉడుకుతుంది, గుజ్జుగా బాగా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఎన్ని విజిల్లు పడుతుంది కుక్కర్లో? నిహారిక. ఏయ్ హలో, ఏంటి ప్రాంప్టా? 6 గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి. అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకి లేదు, నేను విజిల్ పెట్టా. ఇది ఆ కుక్కర్. మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమ గారు? కాదు, నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా. ఎందుకు సుమ గారు? నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి. ఐ లవ్ యూ టూ. లవ్ యూ టూ. ఎన్ని విజిల్లు?
మీరు వేసినన్ని మిమ్మల్ని రాగమయూర్ ప్లీజ్ టెల్ మీ ఫాస్ట్, తొందరగా టైం. మూడు రైట్ ఆన్సర్. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుతుంది నేనే కాబట్టి. ఇండస్ట్రీకి వస్తే చెడిపోతావని ఎవరు చెప్పారు? ఎంత బాగుపడ్డావో తెలుసా నువ్వు. కంగ్రాచులేషన్స్. అండ్ అనిత, ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా ప్లీజ్? మా దగ్గర వేరే ఫుటేజ్ కూడా లేదు. కళ్యాణ్ గారు హాయ్ అండి, బన్నీరాజ్ గారు హలో అండి.